ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా విమోచకుడాని పరిశుద్ధ నామమును బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఉదయాన్నే నీ పాద సన్నిధికి వచ్చుటకు బలపరిచినందుకు వందనాలు. నీ వాక్యమును వెలుగులో నడుచుటకు నీ కృప దయచేస్తున్నందుకు వందనాలు. ప్రభాని వెళ్ళిన స్వరం కోసం నీ సన్నిధిని యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. సంఖ్యాకాండము 30వ అధ్యాయం తీసినవా? మోషే ఇశ్రాయేలు యొక్క గోత్రాధిపతులతో ఇట్లనెను, ఇది యెహోవా ఆజ్ఞాపించిన సంగతి. ఒకడు యెహోవాకు మొక్కుకొనిన యెడల లేక తాను వృద్ధుడౌటకు ప్రమాణం చేసిన యెడల అతడు తన మాట తప్పక తన నోటి నుండి వచ్చినదంతే నెరవేర్చవలెను. మరియు ఒక స్త్రీ బాల్యంలో తన తండ్రి ఇంటి ఉండగా యెహోవాకు మొక్కుకొని అబద్ధములైన ఎడల ఆమె తండ్రి ఆమె మొక్కుబడిని ఆమె కలుగజేసుకున్న బాధను విని దాని గూర్చి ఊరుకొనిన ఎడల ఆమె మొక్కుబడులన్నీ నిల్చును. ఆమె తాను బద్దురాలని పెట్టుకొని ఒట్టు నిల్చును. ఆమె తండ్రి వినిన దినములున ఆక్షేపణ చేసిన ఎడల ఆమె మొక్కుబడులోని ఏది ఆమె తల మీద పెట్టుకొని బాధ్యతతో విధి నిలవకపోవును. ఆమె తండ్రి దాన్ని అపేక్షణ చేసిన కనుక ఆమెను క్షమించాను. ఆమెను వివాహమైన తర్వాత ఆమె మొక్కిన యెడల మొక్కుబళ్ళు జరిగించి నిరాలోచనతో ఆమె తల మీద పెట్టుకున్న ఒట్టు నైనను ఆమె మీద ఉండుట ఆమె భర్త విని దాని గూర్చి వినిన యెడల అతడు ఊరుకున్నట తటస్థించిన యెడల ఆమె మొక్కుబడులను ఆమె తర్వాత పెట్టుకున్న ఒట్టును నిలిచును. ఆమె భర్త వినిన దినముందు ఆ క్షణము చేసిన యెడల అతడు ఆమె మొక్కుబడిని ఆమె నిరాలోచనగా తల మీద పెట్టుకున్న ఒట్టును రద్దు చేసి వాడను. ఎక్కువ ఆమెను క్షమించును. విధురాలిగా విడనాడబడిన గాని తన మీద పెట్టుకున్న ప్రతి మొక్కుబడి నిలిచును. ఆమె తన భర్త ఇంట ఉండి మొక్కుకుని యెడల నేను ప్రమాణం చేసి తల మీద ఒట్టు పెట్టుకున్న యెడల నేమి. 11. తరువాత ఆమె భర్త విని దాని గూర్చి ఆక్షేపణ చేయక ఊరుకున్న యెడల ఆమె మొక్కుబడులన్నీ నిల్చును. ఆమె మీద తమ తల మీద పెట్టుకున్న ప్రతి ఒట్టును నిల్చును. ఆమె భర్త వినిన దినముందే వాటిని బొత్తిగా రద్దు చేసిన యెడల ఆమె మొక్కుబడులను గూర్చి ఆమె మీది ఒట్టును గూర్చి ఆమె పలికనేది నిలవకపోవును. ఆమె భర్త వాటిని రద్దు చేసిన గనుక యెహోవా ఆమెను క్షమించును. 13. ప్రతి మొక్కుబడిని తాను దుఃఖపరుచుకున్న ప్రాణపూర్వకంగా తన మీద పెట్టుకున్న ప్రతి బాధ్యతను ఆమె భార్యను స్థిరపరచవచ్చును, రద్దు చేయవచ్చును. అయితే ఆమె భర్త ఆనాటి దాని గూర్చి ఊరుకొనుచు వచ్చిన యెడల వాడు ఆమె మీదనున్న ఆమె మొక్కుబడులన్నిటినీ ఆమె ఒట్టులన్నిటినీ స్థిరపరచువాడగును. అతడు వినిన దినమున దాని గూర్చి ఊరకుండుట వలన వాటిని స్థిరపరచవలెను. 15, 16 2 వచనాలు లాస్ట్.
2 వచనాలు. అతడు వినిన తర్వాత వాటిని బొత్తిగా రద్దు చేసిన ఎడల తాను ఆమెను దోష శిక్షను భరించెను. ఆమె భార్యను గూర్చి భార్యను గూర్చి తన తండ్రి గూర్చి బాల్యమున తండ్రి ఇంటనున్న కుమార్తెను గూర్చి యెహోవా మోషకు ఆజ్ఞాపించిన కట్టడాలు. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించుగాక. ఈ అధ్యాయం మొత్తం చదువుకుంటూ వస్తుంటే మొక్కుబడుల గురించి చెప్పబడుకుంటూ వస్తుంది. మొక్కుబడులు మరి పెళ్లి కాకుతున్నాయి. మనం మందిరానికి దేవునికి చెయ్యి మనం ఈ విశ్వప్రభువాన్ని మొక్కుకుంటాం. మరి పెళ్ళైనాక భర్తతో కుటుంబంగా మొక్కుకున్న మొక్కుబడులు కూడా ఉంటూ ఉంటాయి. సో ఈ అధ్యాయం మొత్తము చదువుకుంటూ వెళ్తూ ఉండేది ఏంటిదంటే మనం ఏవైతే మొక్కుకున్నామో అవి మనం కంపల్సరీ నెరవేర్చేవారుగా తీర్చేవారుగా ఉండాలని చెప్పబడుకుంటూ వస్తుంది. భర్త ఉన్నప్పుడు ఒకవేళ ఆమె మొక్కుకున్న మొక్కులు చెల్లించలేక ఉన్నదనుకో, మరి కొన్ని సందర్భాలలో మనం అయ్యా నాకు ఇదైతే నీకు ఇది నేను చేస్తాను అని మొక్కుకుంటారు. ఎందుకంటే మానవులు అయిన మనము కొన్ని సందర్భాలు అలా మొక్కులు చేస్తూ ఉంటాం. దేవుడు తీర్చేవాడుగా ఉంటాడు, కానీ మన శక్తి సామర్థ్యం మించి మొక్కుకుంటాము. మరి అది కొనసాగింపబడకపోతే, అది మరి చెల్లించకపోతే ఈ లోకరీతిగా దేవుళ్ళు దేవతలు అనేవాళ్ళు వారు మొక్కుకున్న మొక్కు వాళ్ళు చెల్లించకపోతే వాళ్ళు శిక్షించేవారుగా ఉంటూ ఉంటారట, నష్టం చేసేవారుగా ఉంటూ ఉంటారట. అయ్యో నేను అది మొక్కుకున్నా, నేను అందుకే చెల్లించలేదు, అందుకే నష్టం జరుగుతుందని వాళ్ళు వింటూ ఉన్నారు. మన దేవుడైతే అలాంటి వాడు కాదు. పాత నిబంధన కాలంలో అదే కాలంలో మొక్కుకున్న మొక్కు వాళ్ళు చెల్లించే వాళ్ళని అలా కఠిన శిక్షలు అలాంటివి. ఇప్పుడైతే మనము చర్చికి వెళ్తూ ఉంటాము. సామాన్యంగా మనకు కలిగిన దాంట్లో దేవునికి కానుకగా వేస్తూ ఉంటాం. మరి అంకుల్ చెప్తూ ఉన్నాను, మీ హృదయం వేయకుంటే రక్షణ లేకుంటే మీరు కానుకలు వేయకండి అంటే అవును, కరెక్టే. మన హృదయము దేవునికి ఇచ్చినప్పుడు మనం ఇచ్చేది ఆయన సంతోషించేవాడుగా ఉంటారు. కొందరు ఏం చేస్తూ ఉంటారు, కానుకలు కూడా ప్రశ్నించేవారుగా ఉంటారు. కల్వర్ టెంపుల్ ఆట ఎంతోమంది వేల మంది జనాలు వస్తూ ఉంటారు, కానుకలు దేవునికి ఇస్తూ ఉంటారు. వేరే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు తెలుసా, దేవునికి విరోధమైన వాళ్ళు, పాస్టర్కి విరోధమైన వాళ్ళు అక్కడ అడుక్కున్న వాళ్ళు ఉంటారు. అలా చూసి వేరే వాళ్ళు కామెంట్ ఏమేమి చేస్తుంటారు తెలుసా, వీళ్ళని ఇక దేవుని మందిరాల్లో కానుకలు వేసేవాళ్ళు వేస్తూ ఉంటారు. వీరికి సహాయం చేయొచ్చుగా, గల్లపెట్టెలు వాళ్ళకి ఎందుకు చేయాలి, పాస్టర్లకు ఎందుకు చేయాలి అని పెద్ద విమర్శించి మాట్లాడేవారు. ఏంటి, ఏ గుడికాడైనా అడుక్కునే వాళ్ళు ఉంటారు. మరి అవి ఇచ్చిన జ్ఞానము వాళ్ళకి లేదని కాదు, ప్రత్యేకంగా మరి పాస్టర్ల మీద ఇలా దేవుని బిడ్డలపై బురద తల్లి వాళ్ళు ఉంటారు కాబట్టి వారిని విమర్శించి మాట్లాడుతూ ఉంటారు. కానుకలు ఇస్తే దేవుని సేవకులు తింటారు వేస్ట్ వాళ్ళు అని ఒక వ్యక్తి పేరు చెప్పను, కానీ మరి వాళ్ళు చేసే విగ్రహాలు పూజించే వాళ్ళు మరి గుళ్ళోకి వెళ్ళి కానుకలు వేస్తారు కదా, మరి ఆ కానుకలు అయ్యగారు తింటారన్న వాళ్ళ ఆలోచన ఉండదా? మరి ఈనాడు క్రైస్తవుల మీద ఎందుకు అలాంటి బురద తల్లివారుగా హృదయాలుగా ఉంటాయి. వారు చేసేది ఒకటి, మనం చేసేది ఒకటిలాగా తప్పుగా ఆలోచిస్తూ ఉంటారు. కాదు, బైబిల్ అనుసారంగా ఏం చెప్పబడిందంటే, మరి నువ్వు నీ కష్టార్జితము 10వ వంతు దేవునికి ఇవ్వగలను. ఇప్పుడు దేవుని ఆశీర్వాదించబడతాడు. నువ్వు చేసేది ఏ పనైనా కష్టంతో కూడిందా ఉంటే దేవుడు నీకు శక్తిని, బలం, ఆరోగ్యం ఇస్తూ ఉంటాడు. ఇంకేదైనా ఎంప్లాయీస్ ఉద్యోగం చేసేది ఉంటాడు, అక్కడ నీకు దేవుడు గొప్ప సాక్షిగా నిలబడుతూ ఉంటాడు. మనది చేసేది ఆశీర్వాదకరంగా ఉంటుంది. మనం నిజంగా దేవునికి ఇచ్చి చూడు అని అంటూ ఉంటారు దైవజనులు, కొంత భక్తులు. ఆయనకిచ్చి చూడు, నీకు ఎందుకు లోటైతే మనం ఆయనకి ఇస్తే మనకు ఆరోగ్యం ఉంటుంది, అన్ని విధాల క్షేమము, ఆనందం అనేది ఉంటుంది. ఆయనకి ఇవ్వకుండా మనం దాచుకొని
దగిలించిన వారుగా ఉంటే మనం నష్టపోయిన వారుగా ఉంటూ ఉంటాం. నష్టపోయి 1000 ఇస్తే అది 1000 దేనికన్నా అవుతాయిగా. దేవుడికి అదే దేవుడు మనల్ని కూడా కొన్ని సందర్భాలకు శిక్షిస్తూ ఉంటాడు. ఏదో కారణాన్ని ఏదైనా జ్వరం వచ్చేదా అప్పుడు 1000కి బదులు 2000 పెడుతూ ఉంటాం. అప్పుడు అనుకోము కామన్ జ్వరాలు వస్తాయి, ఇలాంటివి వస్తాయి వచ్చినాయి కాదు. నీకు దేవునికి ఇచ్చే కాడ నువ్వు దేవునికి ఇచ్చేయి. అప్పుడు నీకు శక్తిని, బలము, ఆరోగ్యం, నువ్వు ఎంత కృపలో వర్ధిల్లుతూ ఉంటావు. అది నువ్వు కనులారా నువ్వు చూస్తూ ఉంటావు. గ్రహించలేని ప్రజలు, ఎరగలేని మూర్ఖ జనాలు ఏం చేస్తూ ఉంటారంటే దేవునికి ఇచ్చిట్లో కూడా వెనుకాడుతూ ఉంటారు. ఈనాడు సంఘాలలో మన చర్చిలలో మన కొన్ని సందర్భాలు చూస్తూ ఉంటాం. దేవునికి ఇచ్చే కానుక సేవకుడు తింటారని సేవకులపై ఎన్నో నేరారోపణలు, నిందలు కూడా వేస్తూ ఉంటారు. తప్పు. అలా వేయడము ఘోరమైన విషయం. అది సేవకుడికి ఇచ్చేది దేవునికి ఇస్తున్నా అని ఇస్తేనే అప్పుడు నీవు ఆశీర్వదింపబడతావు. నేను ఇస్తే ఆయన తింటాడు అన్న ఆలోచన ఇస్తే ఎప్పుడూ వదిలేదు. హెబ్రోన్ ఫెలోషిప్లో సామాన్యంగా జీతాల్లాగా సేవకులు ఆ రోజుల్లో బాక్సింగ్ గారితో సేవ పరిచయం చేసినప్పుడు ఆ క్రమం పద్ధతి గొప్పగా ఉన్నది. ఇప్పుడు అది కొన్ని సందర్భాలలో ఆచరింపబడతలేదు. సేవకులు అంటే జీతగానిలాగా చూసి జీతం ఇస్తారు, సంఘంలో వచ్చే ఆఫరింగ్ లెక్క చేసి జీతం ఇస్తారు, కథ మిగతాయి అది చర్చి అకౌంట్లో పోతుందని చర్చికి కావాల్సిన ఇది చేయాలి అది చేయాలని చూస్తారు. కొన్ని సందర్భాల్లో సంఘ పెద్దలు కొద్ది దేవుని మందిర సామాగ్రి వస్తువులు కానీ ఇంకేంటి దేవుని కానుకలు తిన్నవారుగా ఉన్నారని కూడా విన్నాం. అలా చేయడము మనం శిక్షకు పాత్రలు అవుతూ ఉంటాం. అలా చేయకూడదు. దేవునికి కష్టాతీతం, దేవుని సేవకుడికి అది వర్తిల్లు చేస్తారు. అది ఆయన కష్టాతీతం. దేవుడు ఎంచుకున్నాడు. ఆత్మలు రక్షించే భారం ఇచ్చాడు ఆ సేవకుడికి. నీకోసం ప్రార్థన చేస్తాడు. మరి అది ఏదో గొప్ప విషయం నువ్వు రాకుండా నిన్ను విజిటింగ్ చేస్తాడు. నిన్ను పరామర్శించి మాట్లాడుతుంటారు. నీ కార్యాలు, నీ ఇంట్లో గృహప్రవేశమైన, పెళ్ళిళ్ళైన, ఇంకే కార్యం చేసినా సేవకుడిని నిలబెట్టుకొని గొప్ప కార్యాలు చేస్తూ ఉంటాడు. అప్పుడు సేవకుడికి ఇచ్చిన ఆధిక్యత ఆయనకు ఉన్నది. కానీ ఏం చేస్తూ ఉంటారు విశ్వాసులు, మనమే సేవకులం, మనమే విశ్వాసులం అని చేసి సంఘాలలో మరి ఎంతో బురద తల్లిన వారుగా ఉంటారు. తప్పు. అలా చేయడము దేవుడు చూస్తూ ఉన్నాడు. మరి నిన్నటి కాల సమయంలో మనం చర్చికి వెళ్ళాము. దైవ సేవకుడు ఆయన ప్రేరేపణను బట్టి మెసేజ్ ఇచ్చాడు. కొందరికి ఆ మాటలు గుచ్చుకున్నాయి. ఈ ఎమ్మటే పులిపిటం ఎక్కి మాట్లాడాడు. అలా మొత్తము ఇది ఏమంటారు, మా గురించే చెప్పావు, వాక్యం లేదు ఏం లేదని ఎమ్మటే పులిపిటం ఎక్కి మాట్లాడు. మాతో ఉండి కలిసి పరిచర్య చెయ్యి అని మాట్లాడు. మన దేవుని ప్రేరేపణను బట్టి దైవజనునికి అలా మాట్లాడని ఇచ్చాడేమో అని గ్రహించలేక తప్పును సరి చేసుకోవడానికి మనుషులు ఒప్పుకోరు. ఇంకో మాట కూడా చెప్పారు. ఈ మందిరానికి 33 సంవత్సరాల చరిత్ర ఉన్నది, హిస్టరీ ఉన్నది అని చెప్పి ఉండొచ్చు, తప్పేం లేదు. కానీ ఆ సేవకుడు అన్నాడు, ఏ చరిత్ర ఉన్నా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నది, కుటుంబాలలో మార్పు లేదని దైవజనుడు చూసి చెప్పాడు. మరి అది సరి చేసుకోవడము మరి ఒక విశ్వాసి యొక్క లక్షణాలు. అది కూడా సహించలేదు అంటే ఏంటి, మనం మెప్పించుకొని మనము మోసపుచ్చుకున్న వారుగా ఉన్నాం. ఒక సేవకుడు మనల్ని సరి చేయటానికి దేవుడు ఆయన ఎంచుకున్నాడు. కరెక్టే. ఒక ఇంట్లో ఒక గృహంలో ఒక భర్తతో రక్షింపబడితే భార్య రక్షణలోనికి లేదు కరెక్టే. కొన్ని సంవత్సరాల నుంచి ఒక కుటుంబం పెద్ద పులిపీఠం ఎక్కి ప్రార్థన చేసి ఆ కుటుంబంలో ఆ భార్య రక్షణలోనికి రాలేదు. కుమారుని రక్షించుకున్నారు, పెళ్ళిళ్ళు కూడా చేశారు. మరి అలా అనిపించదా సేవకునికి? మన నోరు, మన నేరే ఇతరుల్ని బాధపరిచేవారుగా ఉంటుంది. ఒక కుటుంబం
రక్షణలోనికి రావడానికి మన ప్రవర్తన, మనము సిలువ వేసుకున్న వారుగా ఉన్నప్పుడే ఆ కుటుంబంలో రక్షింపడానికి కారణమే ఉంటాయి. ఆ సేవకుడు అన్నాడు అన్నమాట, వారికే తగిలినాయి కాబట్టి మరి మమ్మల్ని మా గురించి చెప్పావు, మొత్తం మా గురించి చెప్పావు, మాతో ఉండి కలిసి సేవ పరిచర్య చేయాలి. మరి చూసావా, మనుషులు ఎమ్మటి మనకున్న డాంబికము, మనకున్న పేరు ప్రఖ్యాతులు ఏడవుతాయో అని ఎమ్మటి యేసుప్రభువే తన తాను తగ్గించుకున్నాడు, నిందపడేసుకున్నాడు, అవమానం భరించాడు. మరి ఎన్నో విధాలు చేశారు. యేసుక్రీస్తులాగా ఇప్పుడు ఎవరైనా నిందపడుతున్నారా? పడట్లేదు. సంఘాలలో చర్చిలలో చేసి అసలు ఇక్కడ మా కోసమే చెప్తున్నాడు. ఆమె మాట ఏంటంటే ఈమె మాట ఏంటంటే ఇలాంటి సంఘాలలో జరిబడి చేయడం కారణాన్ని బట్టి వారు మెప్పులు పొందడం కానీ ఇంకా దేవునికి ఆత్మీయంగా ఎదగట్లేదని దేవుని వాక్యంలో చెప్పబడుతుంది. సేవకుడు అదే గ్రహించారు. నేను కాల సమయంలో మనము అలా ఉండకూడదు. మన పొరపాట్లు మన సరి చేసుకొని దీవిస్తే దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు. మరి కొన్ని సందర్భాలలో చర్చలలో చూస్తూ ఉంటాం, ఇది సేవకుడు చేయాలి, ఈ సేవకుడు ద్వారా ఈ పరిచర్య జరగాలి, ఇది ఈ కార్యం జరగాలి అని ఏదో నిరారోపణ, ఏదో షరతులు వచ్చినట్టు చేస్తూ ఉంటాం. మరి అలా కూడా చేసినా కూడా మనం వర్తిల్లలేం. విశ్వాసిలాగానే జీవించాలి. కానీ సేవకునిపై తిరుగుబాటు చేయడం, క్వశ్చన్ వేయడం. నిన్న అంకులు ఎంతో అనుభవం కలిగిన వ్యక్తి. మరి అనుభవం కలిగిన వ్యక్తి దేవుడు చెప్పిన ప్రేరేపణ బట్టి ఆయన చెప్పుకుంటూ వెళ్ళాడు. మరి మనసు నచ్చుకొని నాకే చెప్పావు, మా గురించే చెప్పావు అని చెప్పి పులిపిటి మాట్లాడితే మరి ఆ మనసు నచ్చుకున్న దేవుడు క్షమించుతాడు. కానీ మరి నీ తప్పిదము నీ సమయం వచ్చినప్పుడు నువ్వు సరి చేసుకోకుంటే నీ జీవితం మారు. ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉన్నదని ఆ అంకుల్ చెప్పాడు. నిజమే, ఎక్కడేసిన వారమో అక్కడే ఉంటాం. మన బ్రతుకులు మారు. దేవుడి మాటలు మనల్ని కూడా హెచ్చరించారు. మనం సమయానుకూలంగా వెళ్ళాలి. మనకు కొన్ని సందర్భాల్లో బస్సు లేట్ అవుతూ ఉంటుంది, ఆటోలు టైంలో ఇంట్లో, కానీ మనం కూడా ఆ సమయానికి మనం వెళ్ళాలి. మరి ఆఫీస్కి వెళ్తే కరెక్ట్ టైంకి వెళ్తావు కదా, చర్చికి వెళ్ళినప్పుడు ఎందుకు లేట్ వస్తారు అంటే నాకు కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని మాటలు మనకి చెప్పినట్టే అలా అని అంకుల్ మాతోనే చెప్పావు అని మనం వెళ్ళి ఆయనని ప్రశ్నించి అడుగుతామా? అడగము. ఎందుకంటే మన పొరపాట్లు మనకు చూపించినప్పుడు మనం సరి చేసుకోవాలి. ఇప్పుడు దేవుడు దీవెనలు ఉంటాయి. మరి ఆ వ్యక్తి పులిపీఠమెక్కి మా గురించి, మా కుటుంబం గురించి చెప్పావు అని అంటే ఇప్పుడు ఆయన పొరపాటు సరి చేసుకున్నాడా? చేసుకో. తప్పు. ఒకరొకరు బలహీనతలు ఉంటాయి, ఒకరొకరు పొరపాట్లు ఉంటాయి. దేవునిలో మీరు తగ్గించుకొని మనం సరి చేసుకున్నప్పుడే ఆయన సిలువ కార్యం చూడగలుగుతాము. ఆయన అద్భుతమైన క్రియలు మన కుటుంబంలో చూడగలుగుతాం. అది గ్రహించలేక సేవకునిపై ఎమ్మటే అన్నారు. సో వారి కోసము మనం ప్రార్థించాలి. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించుగాక ప్రార్థించుకుని మమ్మల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాం. యేసయ్య నీ బంగారు పాదముల కొందనాలు. మా కోసం మన నుంచి తిరిగి లేచిన దేవుడు ప్రభా, ఈరోజు నీ వాక్యం మాతో వినిపించావు ప్రభా. సంఖ్యాకాండం నైనా నీ వెళ్ళని స్వరం, ఒకరు మొక్కులు చెల్లించిన ఎడలా నాయన మరి నిజమే, ఇలా ఒక రీతిగా మొక్కుకున్నప్పుడు అవి చెల్లించకుంటే మాకు ఊరిలాగా అవుతుందని కూడా కొన్ని సందర్భాల వాక్యంలో ఉన్నది. ఆయన మా మొక్కులు చెల్లించుకునే కృపను దేవా మరి నువ్వు ఇచ్చే దేవుడు అయినందుకు వందనాలు. నైనా మందిరానికి వెళ్తూ ఉన్నాము, మేము కానుకలు వేసే విషయంలో మా కుటుంబం సరి చేసుకునే విషయంలో సహాయపడండి ప్రభా. నీకు ఇస్తే మాకు 200 ఆశీర్వాదం ఉంటుంది. ఆశీర్వదించడానికి పిలువబడినాం, కానీ అలానే అక్కడనే ఉండాలని పిలువబడలేదు దేవా. నీకు వందనాలు. మేము అత్యధికంగా ఆశీర్వదించబడే కుటుంబంగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా నా కుటుంబం కోసం అమ్మ నాన్నని జ్ఞాపకం చేసుకో, వారు చేసే పనిని దీవించండి. గ్రామంలో సమృద్ధి అయిన నీరుండటకు కృప దయచండి, సమృద్ధి అయిన వర్షమును అనుగ్రహించండి, పడదాలను దీవెనలు దయచండి. ఆకాశ వైఖరి ఇంకొరు తిరిగిన దేవా నీకు ఇప్పండి ప్రభా.
సమృద్ధి అయిన నీరుని అనుగ్రహించండి, వర్షమును అనుగ్రహించండి. రైతులు ప్రభు దగ్గరనైనా ఆయా పంటలు వేసుకొని ఆకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. యేసయ్య, దీనిలమైన మా ఇళ్ళ దయ చూపించండి, దీవెనలు కుమ్మరించి మంచి వర్షాన్ని అనుగ్రహించండి. నా కుటుంబం కోసం ప్రార్థిస్తున్నాను. నా కుటుంబంలోని లోటుపాట్లు సరి చేసుకున్న కుటుంబంగా మమ్మల్ని దీవించండి. అమ్మకి నాన్నకి రక్షించండి, కాపాడండి, ఆరోగ్యం పరిపూర్ణ చేయండి. వారు చేసేది దీవించండి. రిటైర్మెంట్ స్టేజ్కి వచ్చారు ప్రభా, మా ఇద్దరి లైఫ్ సెటిల్ అవటకు మార్గం సరళపరచండి. దేవా, యెహోవా భయభక్తులు గలవారు నేను ఏ మేలు చేయగా నువ్వు ఉండనన్నా నీ మేలుతో తృప్తిపరచండి. మా ఇద్దరి లైఫ్ గ్రూప్ వన్కి సిద్ధపడుతున్నాను. నన్ను నీ మోటివేషన్తో ముందుకెళ్ళటకు నీ కృప, జాబ్ వచ్చి సెలెక్ట్ అవటకు నన్ను దీవించండి. నాయన మన మ్యారేజ్ విషయంలో నీ చిత్తం మీద నా ఇల్లు జరిగించండి. నీ చిత్తంలో ఉన్న వారి గృహానికి నడిపించు నాయన. జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాను. నీ అద్భుతమైన కార్యం జరిగించండి, సంతోషం పరిపూర్ణం చేయండి. తమని భవిష్యత్తు విషయంలో జాబ్కి అప్లై చేసే విషయంలో ఎన్టీపీసీకి మరలా అప్లై అవటకు తనకి ఎన్నిక చేయండి. దేవా, అన్నిటికంటే ముఖ్యంగా తనని ఇందులో నిలబెడతావు. నీ చిత్తం మార్గం చూపించండి, సమకూర్చండి, జాబ్ ఎన్నిక చేయండి, వీడిని దీవించండి, ఇచ్చిన వాగ్దానం నెరవేర్చండి. మ్యారేజ్ విషయంలో మార్గం సరళపరచండి. అయ్యా, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదన్న ప్రకటనక ఎవరై ఉన్నారో, ఎవరు సాటి అయిన సహకారి నేను నిర్ణయం ఏర్పాటు చేసావు. నీ చిత్తం ఏంటిదో మాకు సహాయపడండి ప్రభా. ఇంట్లో మాకు సంతోషం పరిపూర్ణ చేయండి. మా ప్రార్థన విన్నపములకి తమ్ముడు కూడా నీ ఇంటికి వెళ్తాను. నీ సన్నిధిలో ఆనందించే కృపను దయచేయండి. తన ముఖ్యంగా నీకు హృదయం ఇచ్చే కుమారుడిగా సిద్ధపరచండి. తన ద్వారా వచ్చే మహిమను దుష్టుడు దొంగిలించి కంచిపోయండి. బ్యాప్టిజ సాక్ష్యంగా నిలబడి కుమారుడిగా రెండు దీవించమని ప్రార్థిస్తున్నాను. నా రక్త సంబంధం ఇంకా చిన్న చిన్న కుటుంబాన్ని రక్షించాలి. బిడ్డకి రక్షణ లేదు, బిడ్డ కుటుంబంలో ఫైనాన్షియల్ ప్రాబ్లం, జీతాలు పడే కృపను దయచేయండి. పిల్లల్ని దీవించండి, చదువు విద్య బోధలు వర్ధిల్లే కుమారులుగా దీవించండి, జ్ఞానం వర్ధిల్ల చేయండి. కుటుంబ త్రుటి లేకుండా కాపాడండి, రక్షణ ఆనందం పరిపూర్ణం చేయండి. దేవా, నేను నమ్ముకునే భాగ్యాన్ని దయచేయండి తండ్రి. నేను కూడా జాబ్లో ఎన్నిక చేయండి, బిడ్డకు స్థిరత దయచేయండి. చిత్తంలో బిడ్డకు నిలబెట్టండి, ఎందులో కరెక్ట్గా నిలబెడతాం బిడ్డకు దయచేయండి. గవర్నమెంట్ విషయాలు ప్రభా, మరి ఇలా సార్ని కలవాలా, సార్ కలుసుకోవాలా, ఏదో నిశ్చితం ఏంటిదో బిడ్డకు సహాయపడి నిలబెట్టమని నీ పాదాల సన్నిధిలో వినిపించుకుంటున్నాను తండ్రి. వీడికి సహాయపడండి. కావ్యమైన స్టడీ జాబ్ త్రుటిల్లకుండా కాపాడండి. నిరంజన కుటుంబాన్ని రక్షించండి. లోకానుసారంగా జీవించకుండా భయభక్తి కలిగి జీవించే కృపను దయచేయండి. లోక స్నేహం దేవునితో వైరం మీరు ఎరగరా అన్నావు ప్రభా. వీడి విషయంలో బిడ్డకు నీకు ప్రేమతో బిడ్డకు దేవా నిన్ను ఆకర్షించే బిడ్డగా సిద్ధపరచు. సన్నిధి ఆనందం పొందే కుమార్తెగా సిద్ధపరచండి. కంచి వేయండి, ఇంటి ద్వారా వచ్చే మహిమను దుష్టుడు దొంగిలించకుండా కృపదాయించు. ఇలా నా కుటుంబాన్ని నీ స్వహస్తాలకు అప్పచెప్పినాను దేవా. మా కుటుంబం కోసం ప్రార్థిస్తున్నాను. నా రక్షములు అమ్మ వాళ్ళకి జనులకి రక్షణ లేదు ప్రభా. కొందరు దేవుని నమ్ముకున్నారు, కొందరు నమ్ముకోలేదు నాయన. వారిలో కూడా నీ పరిపూర్ణమైన కృపను, రక్షణ, ఆనందం, నీ సిల్వ కార్యం జరిగించండి యేసయ్యా. నీ నమ్ముకునే భాగ్యాన్ని దయచేయి తండ్రి. నీకు వందనాలు. నాన్న వాళ్ళ రక్షములు కూడా రక్షించండి. క్రైస్తవులే కానీ వారిలో పరిపూర్ణమైన కృపను, నీ నమ్ముకునే కృపను దైవ వారిలో కూడా నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఇలా నా రక్షంలో నాయన తొలై గ్రామాన్ని రక్షించాను. ఈ దాసుని ఇంటికి ఆహ్వానించి నిశ్చితమైతే నేను ప్రార్థన చేయించుకుంటున్నాను, విజిటింగ్ చేసుకుంటున్నాను. ప్రభా, కొత్తగా దైవజనుడు వచ్చాడు, తన కలవరపడకుండా నిబ్బరం కలిగి జీవించే కృపను దేవా, తనని ప్రేమించేవారుగా మేము తనని ప్రేమించి అతను మమ్మల్ని ప్రేమించే కుటుంబం ఇలా సంఘం వర్ధిల్లటకు దైవ సేవకుని దీవించాలి. తన ద్వారా జరిగించే పరిచర్యను ఈరికట్టి ఫలింపచేయండి. నిజమే దేవా, దైవ సేవకుడు కొత్త ఆత్మలని మందికి మందిరాన్ని నడిపింపబడాలని తన ద్వారా ప్రేరింపబడింది దేవా. నిజమే, అనేకులు నీ మందిర ఆకర్షణితులై నీ సన్నిధానానికి వచ్చే కృపను కూడా ఏర్పాటు చేయి దేవా. ఖాళీ ప్లేస్గా ఉండకుండా నీ దీవెనలు దయచేయి తండ్రి. నీ సిలువ కార్యం అందరిలో జరిగించమని నీ పాదాల సన్నిధిలో వినిపించుకుంటున్న మందిరమును అయా మరి ఖాళీ ప్లేస్ ఉండకుండా ఆశీర్వదించమని నీ కాడ వినిపించుకుంటున్నాను. జ్ఞాపకం చేసుకోండి. ఇలా సంఘంలో
సంఘంలో విశ్వాసులు బాధ్యత గల కుటుంబాల వారితో కూడా నువ్వు మాట్లాడండి. శరీరానుసారంగా వెళ్తే ఈ లోకంగా దేవుని కార్యం చూడలేమని వారు ఆలోచించే జ్ఞానం దయచేయి. ఆత్మానుసారంగా జీవించే మనసును దయచేయి. వారి పొరపాట్లు తప్పిదములు నైనా సరి చేసుకున్న వారుగా ఉండుటకు వారికి బుద్ధి జ్ఞానం దయచేయి. శత్రు సాతాను వారి గృహంలో ప్రవేశించి వారు మెప్పులు పొందుకుంటాను కాదు కదా దేవా. తాను నువ్వైతే ఏ విధంగా రిక్తుడిగా తగ్గించుకున్నావు, నిందకు అవమానానికి ఆస్పదంగా మారావు దేవా. అలాగని నిన్ను పోలి నడిచే కుటుంబాలుగా జీవితాలు దీవించే కృపను దయచే. ఇలా ప్రతిదీ సంగమ విశ్వాసాలను జ్ఞాపకం చేసుకొని కోర్చు కుటుంబాల ద్వారా వచ్చే మహిమను దుష్టుడు దొంగిలించుకునే కంచి వేయను కోరుతూ అంధకార శక్తుల సంపూర్ణ విడుదల దయచేయి. ఇలా చర్చి మందిరం కృపలో భద్రపరచుకో నాయన. నేను కూడా పూర్తిగా అన్ని వాక్యాలు దేవుని మందిరానికి రాపించే కృపను కూడా నా మొక్కులు చెల్లించుకునే కృపను ఏర్పాటుగా సిద్ధపరచండి. నాకున్న అక్కరలు వర్షంలో తీర్చండి ప్రభా. అయ్యా సౌజీ కోసం ప్రార్థిస్తున్నాను. వీడికి అనారోగ్య స్థితిలో ఉంది. వీడికి నేను నా ద్వారా మేలు పొందే కృపను దయచే నాయన. మరిత అయ్యా నేను చేసేది సఫలపరచండి. నాకున్న అక్కరలు నీ మహావర్షంలో తీర్చుకునే భాగ్యాన్ని దయచేయండి ప్రభా. తన ద్వారా నేను అమౌంట్ పొందేది ఉంటే నాకు సహాయపడండి ప్రభా. సమాధానం దేవా సంతోషం పరిపూర్ణ చేయండి. ఇలా నీ పాదాల సన్నిధిలో వినిపించుకుంటూ నన్ను నీ స్వహస్తాల కప్పు చెప్పుకుంటూ ఏదంటే సమయం దీవించాలి. మట్టి మిగతా ఇంట్లో పోల్చటకు కృపదయ చేయండి. మేము చదువుకోవాలి ప్రభా. మా సమయానుసారంగా చదువుకునే కృపను దయ. తమ్ముడు జాబ్కి సిద్ధపరచండి, ఎన్నిక చేయండి. రైల్వేకి చదువును వర్ధిల్ల చేయండి ప్రభా. నిశ్చితమైతే సత్తుపల్లికి వెళ్ళి తమ్ముడు సర్టిఫికేట్ తెచ్చుకున్నట్లు కూడా మార్గంసరాలకు వచ్చాను. ఇలా మా అక్కరలన్నీ నీ మహిమర్షంలో తీర్చి నీ నామానికి ఘనత తెచ్చుకోని కోరుకుంటూ నాయన నా సబ్స్క్రైబర్ని రక్షించండి. నా ద్వారా వింటున్న వారు వినికిల్లో వారి రక్షణ కార్యం జరిగించారు. అనేకులు సత్యంలో నడిచే కృపను దయచేయండి. యూట్యూబ్ ద్వారా వింటున్న వారు జ్ఞాపకం చేసుకోండి. నన్ను మోనిటేషన్ వరకు వెళ్ళే కృపను దీవెనలతో నన్ను దీవించండి. ఇలా ప్రతిదీ నీ కృపగల హస్తముల కప్పు చెప్పుకుంటూ నాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్తుతిస్తూ తగ్గించుకుంటూ నీ నామం హెచ్చించుకుంటూ నా రక్షకుడు నీ ప్రియకుమారుడైన యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిల్వ రక్తమే జయం. యేసు సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాద క్రియలు అనంతం నాశనమగునుగాక.